సో వెల్కమ్ చేస్తున్నాం. సో ఇవాళ మనందరు గ్రేట్ మెంటర్, మనందరు రోల్ మోడల్, మనందరు దేవుడు. సో వీనస్ లీడర్ నాగారం నరేష్ మాజీ కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్ వెల్కమ్ చేద్దండి. మాజీ కోసం అందరూ బిగ్ క్లాప్. సో జయ హో జయ మాజీ, వెల్కమ్ మాజీ, కొడు కొడు ధన్యవాదాలు మాజీ. మాజీ కోసం అందరూ కూడా వెల్కమ్ చేయండి గస్. జయ మాజీ, వెల్కమ్ మాజీ. జయ మాజీ, జయ మాజీ, వెల్కమ్ మాజీ. కొడుకోడు ధన్యవాదాలు మాజీ. జయ మాజీ. గుడ్ మార్నింగ్ మాజీ. వెల్కమ్ వెల్కమ్ గురుజీ. Thank you very much. మాజీ థ్యాంక్ యూ. మాజీ మ్యూట్ లో పెట్టేసి మాజీ అందరినీ వెల్కమ్ మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. చలో థ్యాంక్ యూ టైగర్స్. చాలా రోజుల తర్వాత కలిసి అందరు బాగున్నారా? మాజీతో మాట్లాడితే కదా మాజీ బాగున్నారా? నిజంగా హ్యాపీ, సంతోషంగా, హ్యాపీగా చేసినంతా నిద్రమోహంతో పెట్టినట్టు కొంతమంది అయితే వస్తుంటే మధ్యలో వచ్చి కూర్చొని అన్నట్టుంది. చలో మార్నింగ్ చాలా ఎగ్జైట్మెంట్గా, జోష్గా, సో మంచి ఎనర్జెటికల్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. చలో గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చలో ఆల్ లీడర్స్ అందరు వచ్చేసినట్టున్నా. టోటల్ ఎంతమంది ఉన్నట్టుగా 206, రైట్? గ్రేట్. చలో మంచి ఇన్ఫర్మేషన్ మీ ఆల్రెడీ మీ చిన్నారావు గురించి ఏదో 5 పాయింట్స్ చెప్తున్నారు. సో మరి అన్ని విషయాలు జాగ్రత్తగా పాటించడం ఉద్దేశం ఒకటే అన్నమాట. ఏ అప్లైన్ వచ్చి ఏ విషయాలు ఏం తీసుకొచ్చినా సరే ఒకటే ఒక ఉద్దేశం. ఏం ఉద్దేశం ఉంటుంది చెప్పండి? సక్సెస్ అవ్వాలి. టీమ్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో సో వీళ్ళు మంచిగా సక్సెస్ అవ్వాలి, మంచి స్టేజ్కి రావాలి, మంచి అచీవర్గా తయారవ్వాలి అనే ఉద్దేశంతోనే ఉంటుంది. సో ఇందాక ఇచ్చినారో అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో కొంతమంది నెగిటివ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది పాజిటివ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో మనకి ఏదో అవసరమో అది తీసుకుంటేనే చాలా బెటర్ ఉంటుంది. సో మనకి మన టీంకి ఉపయోగపడే విధంగా సో మంచి విషయాల్ని తీసుకోవడం మీన్స్ దాన్ని అమలు చేయడంలోనే మ్యాటర్ ఉంటుంది అనమాట. సో అమలు చేస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. చలో టైగర్, చిన్నారావు సార్ చెప్పండి ఏమేమి విషయాలు డిస్కస్. దిశ గురించి మీరు ఆల్రెడీ అనౌన్స్ చేసిన మాజీ, దాని గురించి చేసేసారా? నెక్స్ట్ ఛాంపియన్ ట్రోఫీ సెలబ్రేషన్ గురించి దిశ అనౌన్స్మెంట్ చేసేసారా? చేయలేదు మాజీ. మీరు చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఒక స్టూడెంట్ 10th క్లాస్ ఎగ్జామ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈరోజు సేఫ్ షాప్లో అత్యధికమైన ఇంపార్టెంట్ సెషన్ ఉండబోతుంది. గ్రేట్ దిశ ట్రైనింగ్. సో మీ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. సో దిశ డేట్స్ అనేది కన్ఫర్మ్ అయిపోయాయి అనమాట. 4 రోజుల పాటు ప్రశాంతమైన జీవితం, ఇప్పుడున్న బిజీ లైఫ్లో నుంచి, టెన్షన్ లైఫ్లో నుంచి 4 రోజులు ప్రశాంతమైన ఒక హ్యాపీ లైఫ్ గడపడానికి ఛాన్స్ వచ్చింది ఇక్కడున్న ప్రతి లీడర్కి కూడా. సో కంగ్రాచులేషన్స్. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళే ఉంటారు కదా టైగర్? చాలా మంది కొత్త వాళ్ళు, అందరు కొత్త వాళ్ళు. చాలా మందికి దిశ తెలియదేమో ఇక్కడ. తెలియదు. దిశ అంటే ఏంటి చెప్పండి టైగర్స్? కొత్త వాళ్ళు చెప్పడానికి ట్రై చేయండి. అసలు దిశ అంటే ఏంటి, ఎక్కడ విన్నారు పేరు? తెలిసిన వాళ్ళు కాకుండా రైట్, అన్మ్యూట్ చేయడానికి ఆప్షన్. కొత్త వాళ్ళు ఇప్పటి వరకు ఈ దిశ ట్రైనింగ్ అటెండ్ చేయని వాళ్ళు. సో నేను జస్ట్ సింపుల్ అడుగుతాను, అసలు దిశ అంటే ఏంటి, ఎక్కడ విన్నారు పేరు? ఎవరైనా చెప్పొచ్చు కొత్త వాళ్ళు, ఎక్కడైనా విన్నారా? గుడ్ మార్నింగ్ గురూజీ. దివ్య మేడం గుడ్ మార్నింగ్, చెప్పండి. బోనకల్ నుంచి మాట్లాడుతున్నాము. దిశ అంటే మనం చేసేదానికి మార్గదర్శక సూచకాలు ఇచ్చేదని అనుకుంటున్నాను గురూజీ. మార్గదర్శకాలు, సూచనలు. గ్రేట్. ఇంకా అంటే దాంట్లో స్టెప్ బై స్టెప్ తీసుకునేదానికి మనం ఇంకా ఇది. ఓకే గ్రేట్ మేడం, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ లీడర్ ఇంకా చెప్పాలి కొత్త వాళ్ళు. దిశ అంటే ఏంటి, ఈ పేరు ఎక్కడ విన్నాం? గుడ్ మార్నింగ్ గురూజీ. మునికృష్ణ సార్ వెల్కమ్, చెప్పండి. దిశ అంటే ఒక దారి గురూజీ. అది ఏంటంటే మన జ్ఞానోదయాన్ని మన మైండ్ ని ఓపెన్ చేసి ఎలాంటి బిజినెస్ చేయాలనేది కోసం నేర్చుకున్నాను. జస్ట్ ఒక వర్డ్ లో మీనింగ్ కావాలంటే దారి అని చెప్పారు. గ్రేట్. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తారా? దిశ అంటే ఏంటి అసలు? కొత్త వాళ్ళు మాట్లాడితే చెప్పండి. నాకు సీనియర్ లీడర్స్ తో మాట్లాడడానికి డైరెక్ట్ ఉంటుంది టైగర్, కానీ కొత్త వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం దొరకదు, రేరుగా దొరుకుతుంది. అది ఇలాంటి టైంలో దొరికినప్పుడు కొంచెం మాట్లాడితే బాగుంటుంది. బుజ్జమ్మ మాట్లాడండి మాజీతో. బుజ్జమ్మ గారు. ఎస్ మా గురుజీ. జయ మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మా గురుజీ. దిశ అంటే ఏంటంటే గురుజీ, నాకంటే ఇంగ్లీష్ రాదు, చదువు కూడా లేదు గురుజీ.
నేను ఒకసారి వచ్చాను గురుజీ, రెండోసారి మిస్ అయిపోయాను గురుజీ, మూడోసారి రాబోతున్నా గురుజీ. దిశ అంటే ఏంటంటే తెలుసుకోవడం మీరు ముందు. సీనియర్ లీడర్లు మీరు కాదు, జూనియర్లు కొత్త కొత్త వాళ్ళు చెప్పాలి. కొత్త వాళ్ళు. థ్యాంక్ యూ గురుజీ, మీ బ్లెస్సింగ్ గురుజీ. చలో గ్రేట్. చలో ఆంజనేయ గుడ్ మార్నింగ్ గురూజీ. రాను గుడ్ మార్నింగ్ గురూజీ. ఉషా మేడం చెప్పండి. దిక్కులు గురూజీ. కొన్ని దిక్కుచి అంటారు, దిక్కు అంటారు, డైరెక్షన్ అంటారు. గ్రేట్. అవును గురూజీ, తెలియని బాబు విషయాలు తెలుసుకోవడం గురూజీ. చలో గ్రేట్. విఆర్ బాబు సార్ ఏదో మాట్లాడడానికి బాబు సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురుజీ. వేదలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ గురుజీ. దిశ అంటే నేర్చుకోవడం, తెలుసుకోవడం గురుజీ. చలో దిశ అంటే నేర్చుకోవడం. గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. వెంకటేష్ గారు మాట్లాడండి. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ గురుజీ. దిశ అంటే మార్గదర్శకం, మార్గం, దారి. చలో గ్రేట్. మార్గదర్శకం, మార్గం, దారి. చలో ఒక్కొక్కరి మైండ్లో ఒక్కొక్క రకంగా దిశ గురించి మనం జనరల్గా ఇప్పటి వరకు వినుంటాం. కానీ దిశ అంటే సో మరి ఇక్కడ దిశ దీనికి సేఫ్ షాప్ కి సంబంధం ఏంటి అనే విషయాలు కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నార్మల్ గా మ్యూట్ చేయండి టైగర్, మళ్ళీ మధ్యలో ఛాన్స్ ఉంటుంది, తెలియకుండా అడ్మిట్ అయిపోతుంది. చలో నాకు షేర్ చేయడానికి ఆప్షన్ ఉందా? చలో రైట్. సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టైగర్. సో ఈరోజు మన గ్రేట్ దమ్దార్ కంపెనీ నుంచి మంచి ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోబోతున్నాం. ఇప్పటి వరకు గ్రేట్ సేఫ్ షాప్ నుంచి ఒకరోజు మేము జాయిన్ అయిన దగ్గర ఆ రోజుతో పోల్చుకుంటే ఈరోజు మీకున్నన్ని ఫ్యూచర్స్ అనేది ఆ రోజు మాకు లేవు అంటారు కదా. రాను రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోతున్నప్పుడల్లా ఒకప్పుడు చేయాల్సిన వర్క్ అనేది కూడా తర్వాత కొన్ని మెషినరీస్ రావడం వల్ల ఈజీ అయిపోతుంది అనేది ఎలా అయితే ఉంటుందో, ఈరోజు సేఫ్ షాప్ బిజినెస్ కూడా చేయడం కోసం ఎన్నో రకాలైన ఎన్నో బెనిఫిట్స్ అయినటువంటి ఆప్షన్స్ ఈరోజు తయారైపోయినాయి అనమాట. సో మల్టిపుల్ సోర్సెస్ అనేది సేఫ్ షాప్ గారు ఈరోజు క్రియేట్ అయింది. సో అలాంటి గ్రేట్ కంపెనీ మనకు వెల్కమ్ చెప్తోంది. సో వెల్కమ్ టు దిశ ట్రైనింగ్. సో దిశ అంటే టైగర్స్ రియల్గా సీరియస్గా చెప్పాలి అంటే దిశ అనే దానికి ఎగ్జాక్ట్ ఒక మీనింగ్ ఏంటంటే ఒక డైరెక్షన్ అనే అర్థం. ఇందాక చాలామంది చెప్పారు ఒక మార్గం, డైరెక్షన్, దిక్సూచి అని చెప్పేసి రకరకాలుగా చెప్పారు. అసలు మరి డైరెక్షన్ అంటే ఏంటి, దేని గురించి డైరెక్షన్, ఎక్కడికి డైరెక్షన్? మనం ఇంట్లో నుంచి ఎక్కడికైనా బయలుదేరాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైరెక్షన్ ఉంటుంది మనకు. ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్ళి ఒక రోడ్ ఎక్కాలి, ఆ తర్వాత నుంచి అక్కడ టర్నింగ్ తీసుకోవాలి, ఆ తర్వాత నుంచి అక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి, తర్వాత నుంచి అక్కడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకోవాలి. ఇలా కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి. ఆ డైరెక్షన్స్ కనుక కరెక్ట్ ఫాలో అవ్వగలిగితేనే మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తాం. సేమ్ ఇక్కడ సేఫ్ షాప్ విషయం వచ్చేసరికి బిఫోర్ సేఫ్ షాప్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రకరకాల ఫీల్డ్లో, రకరకాల ప్రొఫెషన్లో రకరకాల వర్కులు చేసుకునే వాళ్ళం. కొంతమంది చిన్న వర్కులు చేసేవాళ్ళు, కొంతమంది పెద్ద వర్కులు చేసేవాళ్ళు, కొంతమంది జాబ్ చేసేవాళ్ళు, కొంతమంది వ్యాపారాలు, కొంతమంది స్టడీయింగ్, కొంతమంది హౌస్ వైఫ్స్, కొంతమంది ఇంటి దగ్గర చిన్న పనులు, రకరకాల పనులు చేసుకునే వాళ్ళం. అలాంటి వ్యక్తులం ఈరోజు సేఫ్ షాప్ అనే ఒక బిజినెస్లోకి మన అందరం ఎంట్రీ అయిపోయాం. ఎందుకు ఎంట్రీ అయ్యామండి సేఫ్ షాప్లోకి చెప్పండి? సేఫ్ షాప్ అనే బిజినెస్ ఎందుకు ఎంచుకున్నాం? ఎందుకు ఈ బిజినెస్ పైన మనం ఫోకస్ చేస్తున్నాం? డబ్బు సంపాదించడానికి, ఇంకా మన లైఫ్ లో మార్చుకోవాలని చెప్తున్నాం. అసలు భవిష్యత్తు మార్చుకోవాలి, లైఫ్ చేంజ్ చేసుకోవాలి, ఇప్పుడున్న పరిస్థితి కాకుండా మంచి స్థాయికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇంకా మాట్లాడండి. ఎందుకు చేస్తున్నాం సేఫ్ షాప్ బిజినెస్? ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ నెరవేర్చుకోవాలంటే నాకంటూ ఉన్న డ్రీమ్స్ ని నెరవేర్చుకోవడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ కాబట్టి సేఫ్ షాప్ ఎంచుకొని ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ తరానికి కూడా లైఫ్ వచ్చేది, రాబోయే 3 తరాలను కూడా మంచి ఒక సెక్యూరిటీ ఇవ్వడం కోసం కూడా. సో ఇలా డిఫరెంట్ రకరకాల కారణాలతో మనం సేఫ్ షాప్ బిజినెస్లోకి వచ్చాం. కానీ వాస్తవానికి మాట్లాడుకుంటే ఇక్కడ నేను చెప్పే మాటలు వింటున్న ప్రతి ఒక్క పర్సన్ ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏంటి అంటే ఈ బిజినెస్ మనం చేయనైతే చేస్తున్నాం, కానీ నిజంగా ఫ్యూచర్లో దీంట్లో ఇక్కడ చూపించినట్టుగా
ఒక సోమశంకర్ మావ గురించి మాదిరిగానో, వికాస్ గురించి మాదిరిగానో, అభిషేక్ గురించి మాదిరిగానో, రాజమ్మ గురించి మాదిరిగానో, శ్రీను గురించి మాదిరిగానో, లాగానో లేదా చిన్నరావు గురించి లాగానో రేపటి రోజున మనం డైమండ్ అవుతామా? అంత స్టేజ్ వరకు మనం వెళ్ళగలుగుతామా? ఈరోజు బయటికి వెళ్ళి ఒక పర్సన్కి చెప్పడానికి ట్రై చేసి ఒక పర్సన్ బాగా తెలిసిన పర్సన్ కూడా సింపుల్గా నో అనేస్తున్నాడు బిజినెస్లో రావడానికి. తెలిసిన ఒకరిద్దరు పర్సన్స్కి చెప్పడానికి ట్రై చేస్తే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఒకరిద్దరు పర్సన్లు జాయిన్ అయినా కూడా వాళ్ళు మనల్ని మళ్ళీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తే వాళ్ళు కూడా సింపుల్గా తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ బిజినెస్లో ఎంత దూరం వెళ్ళగలుగుతాం, అసలు జర్నీ చేయగలుగుతామా, మన వల్ల సక్సెస్ అవుతుందా లేదా అనే విషయము ఒక పెద్ద కన్ఫ్యూజన్ తయారైపోతుంది. ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ దొరికే ప్రోగ్రామ్ అనమాట. ఆ ప్రోగ్రామ్ పేరే దిశ. మనం ఈరోజు సేఫ్ షాప్ అనే బిజినెస్లో ఒక కరెక్ట్ వేలో ఏ విధంగా వెళ్తున్నాం, ఏ విధంగా వెళ్ళాలి, ఏ డైరెక్షన్ వెళ్ళాలి అనే డైరెక్షన్స్ ఇవ్వడమే దిశ. స్టార్టింగ్లో దిశ కోసం డిస్కషన్ చేసేటప్పుడు నాకు ఒక మాట చెప్పారనమాట, అది నేను మీకు చెప్తున్నాను ఈరోజు. దిశ అనే ప్రోగ్రామ్ని అటెండ్ చేయడం వల్ల మన దశ చేంజ్ అవుతుంది అంటారు. ఇది 100% వాస్తవం. దిశ అటెండ్ చేయడం వల్ల మన దశ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ సో ఈసారి వచ్చిందనమాట. ఈ దిశ ప్రోగ్రామ్ అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే దిశ ట్రైనింగ్ ఛాన్స్ దొరుకుతుంది. సో అలాంటి ఒక దిశ ట్రైనింగ్ సో ఈసారి మనకు అందుబాటులోకి వచ్చిందన్నమాట. 2026 సంబంధించిన దిశ గురించి మాట్లాడుతాము. సో ఈసారి దిశకు సంబంధించిన డేట్స్ ఎప్పుడంటే మీ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా 9th, 10th, 11th, 12th ఆఫ్ సెప్టెంబర్ 2026. సెప్టెంబర్ నెల 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు 4 రోజుల పాటు సో మనం ఈ దిశ ట్రైనింగ్ అటెండ్ చేయబోతున్నాం. రకరకాల ఇక్కడ ఉన్న చాలా మంది రకరకాల టెన్షన్స్, రకరకాల ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ చేస్తూ ఉంటారు, ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఈరోజు టైగర్స్ ఈ 4 రోజుల పాటు వీటన్నిటికీ దూరంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక ప్రాపర్ వేలో నాలెడ్జ్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో దీని గురించి ఫర్దర్గా ఇంకా డిస్కషన్ చేసుకుందాం. సో అందరు డేట్స్ నోట్ చేసి పెట్టుకోండి టైగర్స్. 9, 10, 11, 12 సెప్టెంబర్ ఆఫ్ 2026. ఇది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో 3 నెలల టైం ఉంది ఇంకా, అంటే దాదాపు 2 నెలల టైం. సో ఈ 2 నెలల్లో ప్రిపేర్ అయిపోండి. సో మీరు మీతో పాటు మంచి మీ టీంని తీసుకొచ్చుకొని ప్రాపర్ ఎథికల్ కమిట్మెంట్ లీడర్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో దాని విధంగా ఇంకా డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. సో అసలు వై దిశ ట్రైనింగ్? దిశ ట్రైనింగ్ అంటే ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? బిజినెస్లో ఎడ్యుకేషన్ అనేది, బిజినెస్లోనే కాదు జనరల్గా ఎడ్యుకేషన్ అనేది లేకపోతే లైఫ్ ఎంత కామెడీగా ఉంటుంది అనేది ఈ ఒక ఫోటో చూస్తే తెలుస్తుంది అనమాట. ఎడ్యుకేషన్ లేకపోతే చాలా కామెడీగా ఉండిపోతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్నారా ఒక 4 కనిపిస్తున్నారా మనుషులు మీ అందరికీ? నలుగురు చేతుల్లోకి చూడండి ఏం కనిపిస్తున్నాయి అక్కడ? సంఖ్యలు అనేది ఎందుకు వేస్తారు చెప్పండి? ఏ టైంలో సంఖ్యలు వేస్తారు? దొంగతనం చేస్తే ఏదైనా చేసినప్పుడు కానీ ఏదైనా ఒక తప్పు పని చేసినప్పుడు కానీ సంఖ్యలు వేస్తారు. ఇంతకు వీళ్ళు చేసిన మహానుభావులు చేసిన తప్పు పని ఏంటి అంటే వీళ్ళకు డబ్బులు అవసరం ఉన్నాయి, సంథింగ్ ఏదో దొంగతనం చేయడానికి వీళ్ళు అలవాటు. వీళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోతే ఎంత కామెడీ ఉంటుంది అంటే వీళ్ళు ఒక బ్యాంక్లోకి చొరబడి దొంగతనం చేయాల్సిన వాళ్ళు ఏం చేయాలి? ఏటీఎం మిషన్ దొంగతనం చేద్దామని వీళ్ళ ప్లాన్. ఎందుకంటే అందులో డబ్బులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే ఏటీఎం దొంగతనం చేయబోయి పాస్బుక్ ప్రింటింగ్ మెషిన్ ఉంటుంది చూసారా, అది దొంగతనం చేశారు. పాస్బుక్ ప్రింటింగ్ మెషిన్ని దొంగతనం చేసి దొరికిపోయారు. అంటే ఒక చిన్న లాజిక్ చూడండి, ఇక్కడ ఒక తప్పు పని చేసినప్పటికీ కూడా అందులో కూడా ఎడ్యుకేషన్ లేకపోతే అది ఎంత కామెడీగా ఉంటుంది అనేది ఇక్కడ చూడవచ్చు అనమాట. అలాంటిది మనం ఎంత పెద్ద సేఫ్ షాప్ బిజినెస్ చేస్తున్నప్పుడు మరి మనకు కూడా ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అనేది ఉండాలా వద్దామని. ఈ నెగిటివ్ ఎందుకు చూపిస్తున్నారు గురుజీ ఇక్కడ? ఎందుకు అంటే ఏ చిన్న తప్పు పని అయినా సరే నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ లేకపోతే ఆ తప్పుగానే తయారైపోతుంది. ఈరోజు ఈ సేఫ్ షాప్ బిజినెస్లో కూడా నాలెడ్జ్ అనేది అవసరం, ఎడ్యుకేషన్ అనేది అవసరం. సో ఆ ఎడ్యుకేషన్ అనేది ఏ రకంగా దొరుకుతుంది అంటే దిశ ట్రైనింగ్ వల్ల మనకు లైఫ్ టైం ఎనర్జీ దొరకబోతుంది.
ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, ఫస్ట్ దాంట్లో ఒక బైక్ ఉంది. ఏం చేస్తున్నారండి బైక్కి వాళ్ళు? రిపేర్ చేస్తున్నారు. సర్వీస్ చేస్తున్నారు. బైక్కి సర్వీస్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక పిక్చర్లో ఏం కనిపిస్తుంది? కార్కి రిపేర్ చేస్తున్నారు. కార్కి సర్వీస్ కార్కి కూడా రిపేర్ చేస్తూ సర్వీస్ చేస్తున్నది. ఇప్పుడు బైక్ కానీ కారుకి కానీ మనం ఎందుకు సర్వీస్ చేపిస్తాము అంటే, మనం కొన్న బైక్ని ఆ టైం ఒక 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు ఒక టైం పర్టికులర్ టైం కిలోమీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత బైక్కి సర్వీస్ చేయించాల్సి వస్తుంది. ఆ సర్వీస్ చేయించడానికి ఒక రోజు 2 రోజుల్లో షోరూమ్కి వెళ్తుంది, సర్వీస్ సెంటర్కి వెళ్తుంది. ఏం చేస్తారు అక్కడ సర్వీస్ సెంటర్లో అంటే, బ్రేకులు కరెక్ట్ పనిచేస్తున్నాయా లేదా, ఇంజన్ ఆయిల్ అనేది చేంజ్ చేయడం కానీ, సో దాంతోపాటు అన్ని మెయిన్ అన్ని ఏవైతే పార్ట్స్ ఉంటాయో అన్నిటి పరంగా ఆయిల్ వేస్తారు. అవన్నీ మంచిగా కండిషన్లు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసి సర్వీస్ చేస్తుంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే బైక్ కండిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మైలేజ్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బైక్ ఎప్పుడు కూడా పాడవకుండా, కార్ ఎప్పుడు కూడా పాడవకుండా స్మూత్గా నీట్గా వెళ్తూ ఉంటుంది. అవునా కదా? ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది సర్వీస్ చేపిస్తూ ఉంటారు. కొంతమంది మన ఇంటి చుట్టుపక్కల మన ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది ఉంటారన్నమాట, వాళ్ళు బైక్ సర్వీసింగే చేయించారండి, కార్ సర్వీసింగే చేయించారు. చెప్పండి వాళ్ళ బైక్ కండిషన్ ఎలా ఉండి ఉంటుంది? బైక్ ఎక్కడ ఆగిపోయిందో తెలియదు మావోజీ. ఎక్కడ ఆగిపోయి ఉంటుందో తెలియదు, డిఫరెంట్ సౌండ్ వస్తుంటుంది. కొన్నిసార్లు వాళ్ళ బైక్ కొన్నిసార్లు మనం ఎక్కి చూస్తాం అనమాట, ఎక్కి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అంటే తీసుకెళ్లాల్సి వస్తుంది. అది వైర్ బ్రేక్ పడితే బ్రేక్ ఇక్కడ పెడితే బ్రేక్ అక్కడ ఎక్కడో ఆగుతుంది. ఆ సౌండ్ అనేది డిఫరెంట్గా ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది, మైలేజ్ సరిగ్గా రాదు, రకరకాల. ఎందుకు ప్రాబ్లం చెప్పండి? అక్కడ సర్వీస్ అనేది లేకపోవడం వల్ల. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, ఈ వెహికల్స్కి సర్వీస్ అనేది ఒక సర్వీస్ సెంటర్ ఉంది కాబట్టి అక్కడ చేపిస్తున్నాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఆ బైక్ కానీ ఆ కార్ కానీ మనల్ని సేఫ్గా తీసుకెళ్తుంది, ఆ బైక్ కండిషన్ బాగుండాలనే ఉద్దేశంతో నేను సర్వీస్ చేపిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి, ఈ బైక్ కానీ కార్ కానీ ఎందుకు ఉపయోగపడుతుంది, దేని గురించి ఉపయోగిస్తున్నాను చెప్పండి? ట్రాన్స్పోర్ట్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జర్నీ చేయడం కోసం బైక్ కానీ కార్ కానీ ఉపయోగపడుతుంది. అంటే మనల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళి ఒక బైక్ అనే దానికి సర్వీస్ ఉంది కాబట్టి బైక్ కండిషన్లో ఉంటుంది. ఆ టైం టు టైం సర్వీస్ చేపిస్తున్నాం కాబట్టి కార్ కండిషన్లో ఉంటుంది. మనల్ని మోస్తున్నటువంటి బండికి సర్వీస్ ఉంది, కానీ ఆ బండి పైన ఎక్కి తిరుగుతున్న మనకంటూ సర్వీస్ చేసుకోవడానికి ఏదైనా సర్వీస్ సెంటర్ అవైలబుల్ ఉందా బయట మార్కెట్లో? 6 నెలలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో, నెలకు ఒకసారో వెళ్ళి మనం కూడా సర్వీస్ చేయించుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉందంటారా? లేదు. హాస్పిటల్స్ ఉండొచ్చు, కానీ ఏదైనా ప్రాబ్లం వస్తేనే రిపేర్లు అయితే తప్ప నార్మల్ ఉన్నప్పుడు రిపేర్ అవ్వదు. బైక్కి ప్రాబ్లం వచ్చినాక మెకానిక్ షెడ్కి తీసుకెళ్ళడం ఒకటి ఉంటుంది, ప్రాబ్లం రాకముందే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళడం ఒక ఆప్షన్ ఉంటుంది. ఈరోజు సేఫ్ షాప్ బిజినెస్లో కూడా జనరల్గా మనిషికి సర్వీస్ అనేది లేదు నార్మల్గా లైఫ్లో. అదే సర్వీస్ అనేది మనిషికి ప్రాపర్గా ఉంటే ఈరోజు ఏ మనిషి తప్పులు చేయడు, ఏ మనిషి కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడు. ఆ ప్రాపర్ సర్వీసింగ్ అనేది మనిషికి కనుక ఒక అవకాశం ఉండి ఉంటే ఆ మనిషి జీవితంలో ఎక్కడికో ఏదో స్థాయికి వెళ్ళిపోయి ఉంటాడు. ఈరోజు సర్వీస్ లేదు అని మీరు ఎలా చెప్తున్నారు గురించి మనిషి కంటే, రియల్గా చూడండి, ఒక స్టేజ్ వరకు స్కూల్లో టీచర్ నేర్పిస్తుంది, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి స్కూల్లో టీచర్ నేర్పిస్తారు. ఒక స్టేజ్ వరకు పేరెంట్స్ చెప్తారు, ఇది తప్పు, ఇది రైట్, ఇది చేయొద్దు, ఇది చేయాలి, ఇది ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఒక స్టేజ్ వరకు తల్లిదండ్రులు చెప్తారు, ఒక స్టేజ్ వరకు సమాజం చెప్తుంది. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత ఎవరు మనకు చెప్పేవాళ్ళు ఉండరు, వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారు చెప్పండి? మా కొడుకు లేదా మా కూతురు వాళ్ళకు ఒక మెచ్యూరిటీ వచ్చింది, వాళ్ళు ఏం చేసినా కరెక్టే చేస్తారు, మంచి చెడు వాళ్ళకు తెలుసుకునే మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి వాళ్ళకు వదిలేస్తారు అన్నమాట. కానీ విచిత్రం ఏంటి అంటే, చాలామందికి అప్పటికి కూడా లైఫ్లో ఏం చేస్తున్నామో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, ఏ వైపు మన జీవితం వెళ్తుందో తెలీదు, ఎలా మన లైఫ్ని పైకి తెచ్చుకోవాలో తెలీదు. చెప్పే వాళ్ళు ఉండరు, ఒకళ్ళు గైడ్ చేసే వాళ్ళు ఉండరు, ఒకళ్ళు నడిపించే వాళ్ళు ఉండరు. ఎవరో పక్క వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనం కూడా ఎలా చేసేయాలి, ఇంకెవరో ఏదో చేస్తారు అంటే గుడ్డిగా ఫాలో అవ్వడం తప్ప మనకంటూ మనం ఎక్కడికి వెళ్ళాలి, మన స్థాయికి ఎక్కడికి రీచ్ అవ్వాలనే ఆలోచన రాదు. కానీ ఒకటి కామన్గా, ఇది నిజమో కాదో మీరే చెప్పండి, చాలామంది మైండ్లో ఉండే ఒక పాయింట్ ఏంటంటే, నా తలరా తింటే, ఈ జన్మకు నా లైఫ్ ఇంతే అని చెప్పేసి చాలామంది ఫిక్స్ అయిపోయి ఉంటారు.
అవునా కదా? ఎస్ మావోజీ. ఎస్ గురుజీ. Yes, మావోజీ. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక మనిషికి ప్రాపర్గా సర్వీసింగ్ అనేది లేదు. ఒకటి చెప్పండి, మనిషికి అలాంటి ఒక సర్వీస్ సెంటర్ అనేది ఉంటే మరి ప్రతిసారి మనం కూడా వెళ్ళి చేయించుకోవచ్చా లేదా? మరి Yes, మావోజీ. గురుజీ. కంగ్రాచులేషన్స్ అన్నమాట. అలాంటి ఒక సర్వీస్ సెంటరే ఈరోజు మనకుంది. ఆ సర్వీస్ సెంటర్ పేరే మనకు దిశ వర్క్షాప్. థ్యాంక్ యూ ఈ దిశ వర్క్షాప్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో ఇది మనకు పూర్తి ఒక సర్వీస్ సెంటర్ లాంటిది. బైక్ కి బైక్ షోరూమ్ ఎట్లానో, కార్ కి కార్ మెకానిక్ షోరూమ్ ఎట్లానో, సేమ్ అదే విధంగా ఒక మనిషిగా మనం ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, ఏ విధంగా మన ఒక లైఫ్లో మంచి స్థాయికి రావాలి, మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాలు ప్రతి విషయాన్ని కూడా ఈ దిశ ట్రైనింగ్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈ దిశ ట్రైనింగ్ అటెండ్ చేయడానికి మీ దగ్గర ఎటువంటి ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు, లేదా బ్యాక్గ్రౌండ్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం లేదు. నన్ను నేను మార్చుకోవాలి, నా లైఫ్ నేను చేంజ్ చేసుకోవాలి, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అని అనుకుంటే మాత్రం సో ఈ దిశ ట్రైనింగ్కి మీరు ఎలిజిబుల్ అయిపోయినట్టే. సో ఈ దిశ ట్రైనింగ్ అటెండ్ చేయడం ద్వారా మన లోపల ఉన్న ఎన్నెన్నో విషయాల్ని ఇంకా క్లియర్గా చెప్పాలంటే అసలు మీ పవర్ ఏందో మీకు తెలియజేసే ప్రోగ్రామ్ దిశ ట్రైనింగ్ అనమాట. నీ సత్తా ఏందో నీకు తెలియజేసే ప్రోగ్రామ్ దిశ ట్రైనింగ్. చాలామందికి మన టాలెంట్ మనకు తెలీదు. ఇది ఏ విధంగా అంటే చిన్నపిల్లలు ఉంటారండి, చిన్న పిల్లలకి మీరు 500 రూపాయల లోటుది ఒక కట్ట ఇవ్వండి, ఒక 50,000 రూపాయలు. ఏం చేస్తారు చెప్పండి ఆ చిన్నపిల్లలు తీసుకొని? చాక్లెట్లు, బిస్కెట్లు, చిన్నపిల్లలు, ఇంకా చిన్నపిల్లలు ఆట ఆడుకుంటారు గురుజీ. దాన్ని నోట్లో పెట్టుకొని చింపేస్తారు, కొరుకుతారు, అటు పడేస్తారు, ఇటు పడేస్తారు. చెప్పండి, వాళ్ళకి తెలీదు దాని గురించి. దాని వాల్యూ తెలియకపోతే అలాంటి నోట్ల కట్టలు నువ్వు ఎన్ని వేసినా సరే ఏమైనా ఉపయోగం ఉంటుందా చెప్పండి? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి. ఒక కోతికి మీరు ఒక బ్యాగ్ నిండా డబ్బులు పెట్టండి, ఇంకో పక్కకు ఒక అరటి గల పెట్టండి, ఆ కోతి ఏది చూస్ చేసుకుంటుంది? అరటి గెల. కానీ కోతికి తెలియని విషయం ఏంటంటే ఆ బ్యాగ్ నిండా డబ్బులు కనుక కోతి దగ్గర ఉంటే అలాంటి అట్టిగలలో రోజుకు 10 కొనొచ్చు. తోట వేయచ్చు, పుట్టనే కొనేయచ్చేమో. కానీ ఆ కోతికి తెలుసా? తెలీదు. సింపుల్ లాజిక్ ఇక్కడ. మనకి కూడా మన లైఫ్లో ఎన్నో అవకాశాలు ఉంటుంటాయి. ఈ సేఫ్ షాప్ అనే ఆపర్చునిటీని ఎట్లా వినియోగించుకోవాలి? మనం రియల్గా చెప్తున్నా, మీరు దిశ అటెండ్ చేయడం వల్ల నువ్వు సేఫ్ షాప్ బిజినెస్ గురించి వచ్చే పక్కన పెట్టు, ఒక మనిషిగా మనం ఏ విధంగా బ్రతకొచ్చు, కొన్ని మోరల్ వాల్యూస్, మన మనిషిగా మన ఫ్యామిలీని, మన రిలేటివ్స్ని, మన సర్కిల్ని, మన సొసైటీలో మన రోల్, ఒక మనిషిగా మన స్థాయిని మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని మనకు అర్థం చేయించడానికి దిశ ఉపయోగపడుతుంది. ఎన్నో రకాల మార్పులు మన లోపల చూసుకోవచ్చు అనమాట దిశ ట్రైనింగ్ ద్వారా. అంత పవర్ఫుల్ సెషన్ ఉండబోతోంది. కాబట్టి ఛాన్స్ దొరికిన వాళ్ళు మాత్రం ఓవర్ మిస్ చేసుకోండి. నేను అందరికీ ఛాన్స్ దొరుకుతుందని నేనైతే చెప్పను టైగర్, ఇదైతే క్లియర్. ఇక్కడ ఉన్న అందరికీ ఛాన్స్ దొరుకుతుంది అంటే నేను చెప్పలేను. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, చెప్తాను, నేను డిస్కస్ చేస్తాను దాని గురించి. ఎందుకు దిశ అటెండ్ చేయాలంటే చూడండి టైగర్, ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఇక్కడ కింద కనిపిస్తున్న పర్సన్ మీరు, అది మీరు లేడీస్ అయి ఉండొచ్చు, జెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా మీరు ఉన్నారు ఇక్కడ. పైన ఎవరు కనిపిస్తున్నారు చెప్పండి ఎగ్జాక్ట్ గా ఫోటోకి పైన? పేరెంట్స్, తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రులు. లెఫ్ట్ సైడ్ లో పిక్చర్ లో ఎవరు కనిపిస్తున్నారు? వైఫ్ అండ్ మేడం, మీ లైఫ్ పార్ట్నర్. మీరు లేడీస్ అయితే మీ హస్బెండ్ అయి ఉంటాడు, మీరైతే వీళ్ళు కాదు. వైఫ్ అంటే మళ్ళీ ఆమెను అనుకోగలరు టైగర్, ఆమె కాదు. అక్కడ మీ లైఫ్ పార్ట్నర్ ఇమాజిన్ చేసుకోండి. పక్కన వచ్చేసి యువర్ చిల్డ్రన్, మీ పిల్లలు. మీ పిల్లలు, మీ మేడము, లేదంటే మీ సార్, లేదంటే మీ పేరెంట్స్, ప్రతి ఒక్కరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మా డాడీ మార్నింగ్ లేచిన తర్వాత 6 o'clock నుంచి జూమ్లో కూర్చుంటున్నాడు, మా మమ్మీ 6 o'clock నుంచి జూమ్లో వింటూ ఉంది, ఏదేదో వింటూ ఉన్నారు, కోట్లు అని మాట్లాడుతున్నారు, సింగపూర్ అని మాట్లాడుతున్నారు, ఏవో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. రేపు కారు రాబోతుందని చెప్పి డ్రీమ్ పోస్టర్ అతికించుంటారు కొంతమంది ఇంట్లో. మీ పిల్లలు చూస్తుంటారు, మీ పేరెంట్స్ చూస్తుంటారు, మీ లైఫ్ పార్ట్నర్ చూస్తుంటారు, అరే మా వాళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలా వద్దా మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా? అలాంటి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలంటే చిన్న పిల్లల ఆట మాదిరిగా కాదన్నమాట. సేఫ్ షాప్ బిజినెస్ అనేది ఒక ప్రాపర్ ఎథికల్ వేలో ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మనం బాధ్యతగా పనిచేసుకోవాలి, జాగ్రత్తగా పనిచేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఎక్స్పెక్టేషన్స్ నెరవేర్చాలి అంటే రెడీ ఉంటే
సో మన గ్రేట్ సెషన్ దిశ అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఫార్వర్డ్ థింకింగ్, ముందు చూపుతో ఆలోచన, ముందుకి మన జీవితం ఎలా వెళ్ళాలనేది సో దిశ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో దిశ యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటుంది, దిశ అటెండ్ చేయడం వల్ల మనిషి లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు అనమాట. సో నా డౌన్లైన్లో వస్తాడు, పేరు దినేష్ కుమావత్. ఈ పర్సన్ దిశ ట్రైనింగ్ అటెండ్ చేయక ముందు లైఫ్ నార్మల్ లైఫ్ ఉండేది. ఈరోజు దిశ ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి హైదరాబాద్కి వచ్చి బిజినెస్ వ్యాపారం చేసుకునే వ్యక్తి దిశకు వచ్చారు. వాళ్ళ లైఫ్ ఈ విధంగా చేంజ్ అయిపోయింది. చూడండి, మార్వాడీస్ అనే వాళ్ళు ఎక్కడ కూడా ఇట్లాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయరు. వాళ్ళు వచ్చిన ఎంత డబ్బు వచ్చినా సరే వాళ్ళు ఏదో ఒక దగ్గర కొనాలి, ఏదో ఒక దగ్గర పెట్టుబడి పెట్టాలి, ఏదో షాప్ పెట్టాలి, ఇంతే ఉంటుంది తప్ప దాన్ని ఆస్వాదించేంత టైం వాళ్ళకు దొరకదు. మీరు గమనించండి, మార్వాడీస్ దాంట్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే కూడా నైట్ టైం ఫంక్షన్ చేసుకుంటారు, డే టైంలో చాలా అరుదు. ఎందుకు చెప్పండి? వ్యాపారం బిజినెస్ చేస్తారు. వ్యాపారం దెబ్బతినొద్దు. వాళ్ళు ఎంత వ్యాపారానికి అడిక్ట్ అయిపోయి ఉంటారు అంటే వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని భోజనం కూడా కౌంటర్ పైన చేస్తారు. కౌంటర్ పైన కూర్చొని భోజనం చేస్తుంటారు. మీరు గమనిస్తారో లేదో, అంత మురికి బట్టలు వేసుకొని అవి సామాన్లు ఆ మధ్యలో ఇంత చిన్న ప్లేస్ అందులోనే తినేస్తుంటారు. అంటే ఒక లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వడానికి ఉండదు. కానీ ఇక్కడ చూడండి, దినేష్ కుమావత్ ఈరోజు లైఫ్ స్టైల్ చేంజ్ అయిందా లేదా? కారణం ఏంటి అంటే పవర్ ఆఫ్ దిశ. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సెకండ్ ఫోటోలో కనిపిస్తుంది దినేష్ తర్వాత పక్కన అలా మేడం ఉంది. వీళ్ళది యాక్చువల్లీ లవ్. దిశ బిజినెస్లో స్టార్ట్ అయిన టైంకి ముందే తను వీళ్ళ లైఫ్ లవ్ అది ఇట్లా ఉంది అనమాట, కన్ఫర్మ్. అంటే వీళ్ళ దగ్గర ఏమవుతుంది అంటే చిన్న టైంలోనే ఫిక్స్ చేస్తారు పెళ్లి కూతురు, పలానా వాళ్ళు మీ పెళ్లి వీళ్ళతో పెళ్లి అని. పెద్దగా అయిన తర్వాత కరెక్ట్ టైం వచ్చిన తర్వాత ఇతను సేఫ్ షాప్లోకి వచ్చినప్పుడు వీళ్ళ మామయ్య సింపుల్గా చెప్పేశాడు అనమాట, నీ దగ్గర ఏముందని నా కూతుర్ని ఇవ్వాలి, నేను ఇవ్వనని చెప్పి క్యాన్సిల్ చేసేసాడు. పెళ్లి క్యాన్సిల్ చేసేసాడు. ఈ పర్సన్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత శ్రీను గురించి, రాజు గురించి నేను దినేష్ని కూర్చోబెట్టి మాట్లాడితే ఒక పాయింట్ కాడ స్ట్రైక్ అయింది ఆ పర్సన్కి. అతనికే కాదు, నాకు కూడా స్ట్రైక్ అయింది. అసలు దినేష్ని వద్దనడానికి కారణం ఏంటి? బాగున్నాడు చూడడానికి అబ్బాయి, యంగ్ అబ్బాయి ఉన్నాడు, ఎందుకు వద్దంటున్నారు అంటే కారణం ఒకటే, బ్యాక్గ్రౌండ్ లేదు. వ్యాపారానికి పేరుకు వ్యాపారాలకి అందరు సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు వ్యాపారాల్లో. వీళ్ళు ఎంతో లాస్ అయిపోయారు. ఎన్నో వ్యాపారాలు, రకరకాల స్వీట్ హౌస్ చేశారు, చెప్పుల షాప్ పెట్టారు, కిరాణా షాప్ పెట్టారు, రకరకాల వ్యాపారాలు పెట్టి లాస్ అయిపోతూ ఉన్నారు. అలాంటిది సేఫ్ షాప్లో ద్వారా నేను లైఫ్ చేంజ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడు మనిషి. ఇక్కడ గమనించండి, మీరు ఒక విచిత్రం చూపిస్తూ చూడండి. ఈ ఫోటోలో మీకు ఫోటో కనిపిస్తుంది అందరికీ. ఇతను దినేష్ కుమావత్. ఇతను పక్కన ఎవరు ఉండాలి? ఇలా డాడ్ ఉండాలి పక్కన. కానీ ఎవరు ఉన్నారు చూడండి, ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ? అలా మామయ్య కనిపిస్తున్నాడు ఇక్కడ. ఏదైతే నీ దగ్గర లేదు, నా కూతురు నీకు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు మనిషి మాట్లాడాడు. ఈరోజు సేఫ్ షాప్ ద్వారా సక్సెస్ అయిన తర్వాత ఈరోజు వాళ్ళ మామనే అతను పక్కన నించున్నాడు. పిలిచి పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. డైమండ్కి పెళ్లి కాలేదనుకుంటారు కదా టైగర్? పెళ్లి అవ్వలేదు. డైమండ్ షిప్ అయిన తర్వాత పిల్లనిచ్చారు. డైమండ్ షిప్ అయిపోయింది, ఫంక్షన్ జరగబోతుంది అన్నప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది సంబంధం. కరోనా ముందు డైమండ్ ఫంక్షన్ గోల్డ్ లెవెల్ వచ్చి ఏ పర్సన్ దగ్గర అయినా గుర్తుపెట్టుకోండి, మనకంటూ బ్యాక్ సపోర్ట్ అనేది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే అందరు మన దగ్గరికి రావాల్సిందే అనేది ప్రూవ్ చేస్తాడు ఈ మనిషి. సో హ్యాపీయా కదా మరి లైఫ్ ఈరోజు. పవర్ ఆఫ్ దిశ ట్రైనింగ్. దిశ ఎందుకు అటెండ్ చేయాలి అంటే ఇట్లాంటి లైఫ్ చేంజ్ చేసుకోవడానికి. సో అలా దిశ అటెండ్ చేసుకోవడం. ఈ రోజు ₹1,00,00,000 దాదాపు ఇల్లు తీసేసుకున్నాడు. ఎక్కడి నుంచో హైదరాబాద్కి ప్రొఫెషనల్ వర్క్ పరంగా వచ్చి చిన్నగా మొదలుపెట్టి ఈరోజు దిశ ద్వారా సేఫ్ షాప్ ద్వారా లైఫ్ చేంజ్ చేసుకున్నారు. సో మాది కూడా మీరు చూస్తూనే ఉన్నారనమాట. సో ఎట్లాగా జరుగుతూ ఉంది ఏందనే విషయం. ఒకరోజు బైక్ కూడా లేదు తిరగడానికి, అలాంటిది బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఈరోజు హ్యాపీ లైఫ్ లీడ్ అవుతుంది. సో ఇది కూడా ఎట్లా జరిగిందంటే దిశ అటెండ్ అవ్వడం వల్లనే నేను ప్రౌడ్గా చెప్పగలుగుతాను. ఒక సెక్యూరిటీ గార్డ్గా, ఒక ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తిగా, ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి. సో ఇలాంటి ఒక వ్యక్తి సేఫ్ షాప్ బిజినెస్లోకి వచ్చి ఈరోజు బెంజ్ కార్ తీసుకొని ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాడు అంటే కారణం యాదగిరి సార్ కూడా. ఇది కూడా పవర్ ఆఫ్ దిశ. దిశ చేంజ్ యువర్ దశ. మన దశ మార్చడానికి చూడండి, మీకు అన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఒకరోజు దిశ ముందు ఎలా ఉండే లైఫ్ స్టైల్, దిశ తర్వాత ఎలా మారింది అనేది. మన గ్రేట్ మెంటర్ అనమాట పెద్దింటి శ్రీనివాస్ మా గురించి ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట మా గురించి కోసం కూడా. సో ఈరోజు నార్మల్గా నేను గమనిస్తున్నా, స్టార్టింగ్లో నేను గురించి స్టార్టింగ్లో ఎట్లాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా స్టార్టింగ్లో గమనించాం. ఈరోజు చూడండి, దాదాపు 5 కోట్ల పైన విల్లాలో ఈరోజు ఎగ్జామ్ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు.
సో దిశ ద్వారా లైఫ్ చేంజ్ అవుతుంది ఈ విధంగా. సో వన్ ఆఫ్ ద గ్రేట్ మెంటర్ అనమాట రాజు రమేష్ మావురుజీ. ఎన్నో ఛాలెంజెస్ లైఫ్లో, ఎన్నెన్నో ఛాలెంజెస్. మనిషికి చాలామంది అనుకుంటారు, అరే నాకు చాలా నాకు అప్పులు ఉన్నాయి, నాకు చాలా బాధలు ఉన్నాయి, నన్ను చేయలేని బిజినెస్. అరే నీకు ఛాలెంజెస్ బాధలు ఉంటేనే దిగు సేఫ్ షాప్లోకి సక్సెస్ అవుతావు అని చెప్పి ప్రూవ్ చేసిన ఎగ్జాంపుల్ అనమాట మన గ్రేట్ మెంటర్ రాజు మావురుజీ. సో ఈరోజు ఎగ్జామ్ దమ్దార్ రాయల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు. ఇదంతా కారణం కూడా ఏంటంటే పవర్ ఆఫ్ దిశ ట్రైనింగ్. ఒక చూడండి అనమాట రవీందర్ గురించి 2014లో చూడొచ్చు అనమాట, కనిపిస్తూ ఉన్నాడు. ఒక చిన్న సిల్వర్ రికగ్నిషన్ తీసుకున్నాడు జస్వీర్ గురించి, వికాస్ గురించి, సోము గురించి చేతుల మీదుగా. అలాంటి ఒక గ్రేట్ లెజెండ్ ఇట్లాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాడు అంటే అదంతా పవర్ ఆఫ్ దిశ ట్రైనింగ్. సో మన వన్ ఆఫ్ ద గ్రేట్ మెంటర్ అనమాట అభిషేక్ మావురుజీ. సో ఈరోజు ఎగ్జామ్ జబర్దస్త్ లైఫ్ స్టైల్ రోల్ మోడల్గా తయారయ్యారు అంటే కూడా ఈరోజు కారణం పవర్ ఆఫ్ దిశ ట్రైనింగ్. ఈరోజు ఇవన్నీ చేంజెస్ అనేది ఎట్లాగా జరుగుతున్నాయి అంటే ఈరోజు చూడండి మధ్య వన్ ఆఫ్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, తను తిరిగే బైక్ పైన చూడండి ఎట్లాంటి లైఫ్ ఉంది, తర్వాత ఎలాంటి లైఫ్ లీడ్ అవుతుంది. చేంజ్ అనిపిస్తుందా లేదా? Yes, Maharji. Yes, Maharji. సో ఈ పిక్చర్లో చూడొచ్చు అనమాట మాధవ్ గురుజీ వీళ్ళందరూ కూడా ఎట్లాంటి లైఫ్ నుంచి ఎట్లాంటి స్టేజ్కి వచ్చేసారు. స్టార్టింగ్లో అందరి లైఫ్లో నార్మల్ లైఫ్లే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కోటీశ్వర్లు అయిపోయి డైరెక్ట్ సేఫ్ షాప్లోకి రాలేరు. నార్మల్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఛాలెంజ్ చేసుకున్నారు, వాళ్ళపైన వాళ్ళు, వాళ్ళ లైఫ్ పైన వాళ్ళు, నా లైఫ్ నేను మార్చుకోవాలని చెప్పేసి ఛాలెంజ్ చేసుకున్నారు. ఈరోజు రాయల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఇది పవర్ ఆఫ్ దిశ ట్రైనింగ్. సో జస్వీర్ గురించి గమనించారా ఎట్లా ఉన్నాడు, ఎట్లాగా తయారైపోయాడు ఈరోజు చూడండి. నార్మల్గా ఉన్న వ్యక్తి సెలబ్రిటీగా మారిపోయాడు. మరి మనం కూడా చేంజ్ అవుదామా మరి సెలబ్రిటీగా? రేపు రోజున ఒక 2-3 సంవత్సరాల తర్వాత మన ఫోటోలు కూడా ఇలా రావాలి. అరే నేను బిఫోర్ ఇలా ఉన్నా, ఇలాంటి తర్వాత ఈ విధంగా చేంజ్ అయిపోయాడు అనే స్టేజ్కి మన టీం మాట్లాడుకోవాలి. అలా రావాలి అంటే సో దిశ అనే దానికి అటెండ్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి కొంతమంది ప్రొఫెషనల్గా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు రోజుకి 4-5 వేల నుంచి 10,000 రూపాయలు వ్యాపారం చేసుకునే వ్యక్తి కూడా అక్కడ మెన్షన్ చేశారు చూడండి. 12వ తారీఖు 7వ నెల 23 నుంచి 18వ తారీఖు 7వ నెల 23 తక్ షాప్ బంద్ ఉండబోతుంది అని చెప్పేసి బోర్డు పెట్టేశాడు. వారం రోజుల పాటు ఇతని ఫ్యామిలీ మొత్తం కలిసి దిశ ట్రైనింగ్ వెళ్ళిపోయారు. దిశ ట్రైనింగ్ వెళ్ళడం కోసం వాళ్ళ పనులను మొత్తం పక్కన పెట్టేసి మరి వస్తున్నారు. ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు సంపాదించుకునే రోజుకి వ్యక్తి కూడా ఈరోజు దిశ ట్రైనింగ్ కోసం ఆ పర్సన్ పక్కన పెట్టి వస్తున్నాడు అంటే అర్థం చేసుకోండి, వ్యాపారం యొక్క పవర్ తెలుసు కాబట్టి దాన్ని పక్కన పెట్టొచ్చారు. ఈరోజు మన లైఫ్లో కూడా ఈ సేఫ్ షాప్ అనే ఆపర్చునిటీలో దిశ అనేది అంత పవర్ఫుల్ ఉండబోతుంది. సో కాబట్టి ఎవరు కూడా ఛాన్స్ వచ్చిన వాళ్ళు మిస్ చేసుకోకండి. గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయాలు మన గ్రేట్ మెంటర్ చెప్తారనమాట. ఇఫ్ యూ హ్యాంగ్ అరౌండ్ 5 కాన్ఫిడెంట్ పీపుల్ యూ విల్ ద 6th. నువ్వు ఒక 5 ధైర్యవంతుల పక్కన ఉన్నావు అనుకోండి, మనము కూడా 6వ వ్యక్తిగా తయారైపోతాం. ఎట్లాగా ధైర్యవంతులుగా, కాన్ఫిడెంట్గా తయారైపోతాం. అదే 5 తెలివి గల వ్యక్తుల మధ్యలో మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళతో జర్నీ చేస్తున్నాం అనుకోండి, మనం కూడా ఏదో ఒక రోజు 6వ తెలివైన వ్యక్తిగా మనం కూడా తయారైపోతాం. మీరు ఒక 5 కోటీశ్వర్లతో తిరుగుతున్నారు, వాళ్ళతోనే జర్నీ చేస్తున్నారు అనుకోండి, మనం కూడా ఒకరోజు 6వ కోటీశ్వరుడిగా తయారవుతాం. ఎస్ సార్ నో? దాంతోపాటు ఇంకొక పాయింట్ కూడా ఇచ్చాడు. ఇఫ్ యూ హ్యాంగ్ అరౌండ్ 5 idiots యూ విల్ బి ద 6th. ఎవరైతే లూజర్స్తో మనం పని చేస్తుంటామో, ఎవరైతే పని చేయని వాళ్ళతో మనం కలిసి జర్నీలు చేస్తుంటామో, ఇంకా సింపుల్గా ఓపెన్గా చెప్పాలంటే కొంతమంది పనికిరాని వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనం తిరుగుతున్నాం, గాలికి తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనం జర్నీ చేస్తున్నాం అనుకోండి, మనం 6వ వ్యక్తిగా తయారవుతామని చెప్తున్నాం. అంటే దీన్ని బట్టి మీరు స్మార్ట్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరితో ఉంటే వాళ్ళ మాదిరిగా తయారవుతాం. అప్పుడు మనం ఎవరితో ఉండాలనేది మనకు తెలిసి ఉండాలి. ఎలాంటి వ్యక్తులతో మనం తిరుగుతున్నాం, ఎలాంటి వ్యక్తులతో జర్నీ చేస్తున్నాం ప్రతిరోజు అనేది చూడండి. ఒక్కటి ఆలోచించండి సార్, ఇంత మంచిగా జూమ్ సెషన్ పెట్టుకొని ఈరోజు ఇంతమంది మంచిగా మాట్లాడుతూ ఈ విధమైన డిస్కషన్ జరుగుతుంది అంటే ఇంతకన్నా మంచి విషయం ఏం కావాలి చెప్పండి. బయట చూడండి టైగర్, ఒక పర్సన్కి బాబు నువ్వు ఇది చేస్తున్నావు, ఇది కాదు ఇలా చేయని చెప్పేవాళ్ళు లేరు బయట. ఒక తప్పు జరిగిన తర్వాత అందరు నిందించడానికి రెడీగా ఉన్నారు బయట సమాజంలో, కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఇక్కడ ఎంకరేజ్ చేయడానికి అప్లైన్ అనేవాడు నీ వెనకాల ధైర్యంగా ఉన్నాడు. దాంట్లో నెగిటివ్లు ఎత్తుక్కోకండి. అప్లైన్ ఇచ్చే ధైర్యాన్ని తీసుకొని బిజినెస్లో ముందుకెళ్ళి సక్సెస్ అవ్వండి. ఏమి ఇస్తామని మన అప్లైన్కి చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమి ఇస్తున్నామని చెప్పండి మన అప్లైన్స్కి. నేనైతే అప్లైన్కి ఏమి ఇవ్వలేదండి. నాకు వచ్చిన చెక్లో నుంచి ₹1 కూడా అప్లైన్కి పెద్దగా ఇచ్చింది ఏమి లేదండి. మన కోసం ఒక అప్లైన్ డైరెక్షన్స్ ఇస్తూ గైడ్ చేస్తున్నాడు.
ఈరోజు BMW కార్ వచ్చింది, ఇల్లు వచ్చింది, క్రెటా కార్ వచ్చింది, నెక్స్ట్ ఇంకో విల్లా రాబోతుంది పెద్దది, ఇంకా చాలా చాలా జరగబోతున్నాయి. ఇవన్నీ ఒక అప్లైన్ చెప్పింది వింటూ ముందుకు వెళ్ళిపోయాం. గుర్తుపెట్టుకొని నీకు నచ్చినా నచ్చకపోయినా అప్లైన్ ఏదని చెప్తుంటే దాన్ని ఫాలో అవ్వడం అలవాటు చేసుకో. ఏం చెప్పినా సరే కళ్ళు మూసుకొని రైట్ అని ఫాలో అవ్వడం అలవాటు చేసుకో. దాన్ని బట్టి సక్సెస్ అనేది ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తుంది. ప్రతి దాంట్లో వెతుక్కుంటాం, ఇదెందుకు అదెందుకు ఇదెందుకు అదెందుకు అంటే ఇక్కడ చూడండి, కాన్ఫిడెంట్ పీపుల్ ఉన్న వాళ్ళతో ఉన్నాము అంటే వాళ్ళు ఏం చేస్తారో చేయాల్సి వస్తుంది. ఇంటెలిజెంట్ పీపుల్తో మనం ఇంటెలిజెంట్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేస్తారో మనం అది చేయాల్సి వస్తుంది. కోటీశ్వర్లు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు. ఈ 3 కొంచెం కష్టమైన పనులు, ఆ కింద లాస్ట్ మాత్రం చాలా సింపుల్ పని. కాబట్టి ఏ దాంట్లో మనం ఉంటున్నాం అనేది గుర్తు చేసుకొని బాగా గుర్తుపెట్టుకోండి. సో బేసిక్ వర్క్ పైన ఫోకస్ చేయడం, ప్లాన్ ఫాలో అప్, డీడీ కలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటిపైన ఫోకస్ చేయండి. సో మన గ్రేట్ దిశ సెషన్ ఎలా ఉండబోతుందంటే, ఇలాంటి ఒక లగ్జరీ హోటల్లో, పెద్ద హోటల్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఎక్కడ ఉందని ప్లేస్ తెలియదు, కానీ ఒక లగ్జరీ లైఫ్ అనేది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. 4 రోజులు ఒక రాజాలాగా ఒక రాజభోగాలు అనుభవించబోతున్నారు. సో లగ్జరీగా గడపబోతూ ఉన్నారు. వచ్చే వాళ్ళు మంచి ఛాన్స్ ఏంటి అంటే, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కసారి నైట్ మాట్లాడి చూడండి మీ లైఫ్ పార్ట్నర్తో. ఇద్దరు కలిసి సంతోషంగా బయటికి వెళ్ళిన ప్లేస్ ఎప్పుడైనా ఉంది అంటే గ్యారంటీ చెప్పుకోవడానికి పెద్ద లేవు. లైఫ్లో ఉన్న బిజీ కావచ్చు, బాధ్యతలు కావచ్చు, ఫ్యామిలీని తీసుకొని బయటికి వెళ్ళే పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి హోటల్లో ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి కలిస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? అలా గడిపితే ఉంటుందా లేదా? కానీ దిశ ట్రైనింగ్ ఛాన్స్ ఇస్తుంది. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్ని తీసుకో, పిల్లలకి అలో లేదండి, మళ్ళీ చెప్తున్నాం, పిల్లలకి అలో ఉండదు. సో మీరు మీ లైఫ్ పార్ట్నర్ని తీసుకొని సో దిశ అటెండ్ అవ్వడానికి ట్రై చేసుకోండి. సో ఛాన్స్ ఎవరికైతే వస్తుందో ప్లాన్ చేసుకోండి. ఒక్కసారి మీరు బిజినెస్లోకి వచ్చారు, ఇన్ని రోజులుగా బిజినెస్ చేస్తున్నారు, ఒక మంచి లైఫ్ చూపించండి 4 రోజులు. సో అది బాగుంటుందన్నమాట. చూడండి, ఇలాంటి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, తర్వాత అక్కడ లాంచ్ కానీ, హాల్ కానీ, ప్లేస్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటిని చూపించడం, వీళ్ళన్నిటిని మంచి ఆస్వాదించవచ్చు అనమాట. లగ్జరీ రూమ్స్ కావచ్చు. సో చాలా ఎక్సలెంట్గా ఉండబోతా ఉంది. సో మరి స్టార్ హోటల్ అట్లాంటి హోటల్లో ఖర్చు ఎట్లా ఉండబోతుంది మరి గడిపితే? సో ఏ విధంగా ఖర్చు ఉంటుంది అంటే చూడవచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుందా రెడ్ బాక్స్లో ఎంత కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్న ఒక హోటల్లో ఒక రోజుకి ఛార్జ్ వచ్చి ఒక రూమ్ తీసుకోవాలి అంటే దాదాపు చూడవచ్చు ఎంతెంత కాస్ట్ ఉంటుంది, ఎంతెంత లెక్క ఉంటుంది అని. కనిపిస్తుందంటే అందరికి కనిపిస్తుంది. సో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే చూడొచ్చు అనమాట. సో దిశ 4 days సంబంధించిన ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి. సో ఎలా ఉండబోతున్నాయి అంటే ఇక్కడ చూడొచ్చు అనమాట. సో జనరల్గా బయటకి ఒక స్టార్ హోటల్లోకి జరిగే డిఫరెన్స్ వేరియేషన్స్ ఎలా ఉంటున్నాయి ఏందనేది, సో ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా సో ఇక్కడ చూసి క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట మనం. సో ప్రైజెస్ చూసుకుంటే కనుక ఒక టీ తాగాలంటే బయట చూడొచ్చు జనరల్గా ఎంత ఉంటుందండి టీ తాగాలంటే? 10 రూపీస్ టీ చేసుకుని 5 రూపీస్ నుంచి 10 రూపీస్ చేసుకోవచ్చు. అదే బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అంటే బయట ఒక టిఫిన్ చేయాలంటే ఇప్పుడు వెళ్ళి మినిమం 100, మినిమం 25 రూపీస్, 20 రూపీస్, 25 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్. ఈ మధ్య గ్యాస్ దొరకట్లేదని చెప్పి 10 రూపాయలు ఎక్స్ట్రా పెట్టేశారు అనమాట. మా దగ్గర అయితే 40 నుంచి 50 రూపాయలు తీసుకుంటున్నారు. లంచ్ చేయాలంటే మీల్స్ తినాలని ఏదున్నా సరే మినిమం 100 రూపీస్ కంపల్సరీ బయట. తర్వాత స్నాక్స్ విత్ టీ, మళ్ళీ స్నాక్స్ అవన్నీ తాగాలంటే కూడా మినిమం 40-50 రూపాయలు. మళ్ళీ డిన్నర్ చేయాలంటే మళ్ళీ సాయంత్రం నైట్ 100 రూపాయలు. బయట నార్మల్గా మీరు స్టే చేయాలంటే కూడా ఒక 1500 రూపాయలు రూమ్ ఛార్జ్ పర్ డే ఉంటుంది మినిమం. ఒక హోటల్లో వెళ్ళి చిన్న హోటల్లో రూమ్ తీసుకొని స్టే చేయాలంటే కూడా మినిమం 1500 రూపాయలు ఒక రోజు స్టే చేయడానికి అవకాశం. ఇంట్లో తీసుకుంటే దాదాపు 1700 అంటే 1800 రూపాయలు ప్రతిరోజు ఒక ఛార్జ్ ఉంటుంది నార్మల్ లైఫ్లో. కానీ అదే ఒక స్టార్ హోటల్లో కనుక ఒక టీ తాగాలంటే మినిమం 200 రూపాయలు ఉంటుంది, ప్లస్ జిఎస్టీ యాడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మినిమం 250 ఇంకా ఎక్కువ ఉంటుంది, కాబట్టి జస్ట్ రఫ్ చేసుకుందాం 250 రూపాయలు వేసుకుందాం ప్లస్ జిఎస్టీ. లంచ్ చేయాలంటే బఫే, అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉండేటట్టుగా ప్లస్ జిఎస్టీ కలుపుకుంటే దాదాపు 2000 రూపాయల వరకు ఉంటుంది. స్నాక్స్ విత్ హై టీ అని చెప్పేసి మళ్ళీ ఒక 500 వరకు స్నాక్స్ ఉంటుంది. డిన్నర్ మళ్ళీ 2000 రూపాయలు వేసుకోవచ్చు. తర్వాత రూమ్ స్టే చేయడానికి ఒక రోజుకి వచ్చేసి మినిమం వచ్చేసి ఒక 3500 నుంచి 5000 వరకు ఉంటుంది. అది హోటల్ని బట్టి ఉంటుంది. ఈ లెక్కన మొత్తం టోటల్ ఎంత అవుతుంది చూడండి, 8450 రూపీస్ పర్ డే అవుతుంది. నార్మల్గా గడిపే దానికి ఒక 1800 నుంచి 2000 రూపాయల వరకు అవుతుంది. కానీ ఒక స్టార్ హోటల్లో గడపడానికి 8450 రూపాయలు ఒక రోజుకు అవుతుంది.
అంటే ఈ లెక్కన ప్రతి 4 రోజులకు ఎంత అవుతుంది మరి మన దిశ ట్రైనింగ్? 100% ఇది ఒక స్టార్ హోటల్లో గడపబోతున్నాం, నో డౌట్. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మంచి రిసార్ట్లో ఉండబోతున్నాం అనుకుంటున్నాయి సారీ సార్. అతి పెద్ద రిసార్ట్ ఉంటుంది మాకు, చాలా పెద్ద రిసార్ట్ ఉంటుంది. చాలా పెద్ద రిసార్ట్, ఇంకా పేరు రివీల్ అవ్వలేదు. సో మంచి రిసార్ట్ అంటే అక్కడ మంచి పార్కులు ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇంకా దాని గురించి డిస్కషన్ మళ్ళీ డీటెయిల్గా చెప్దాం అది తెలిసిన తర్వాత. అలా ఒక రోజుకి వచ్చేసి 8,450 రూపాయలు ఛార్జ్ అవుతుంది. సో ఆ లెక్కల ప్రకారం 4 రోజులకు ఎంత అవుతుంది సార్? 33,400 రూపాయలు. 33,800 రూపాయలు అవుతుంది. అంటే ఈ దిశ ట్రైనింగ్ కోసం ఈ 4 రోజులు పెట్టే ఖర్చు డబ్బులు ఏదైతుందో గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ మనం ఉండడానికి ఫుడ్కి బెడ్కి తప్ప మిగతా దానికి ₹1 దిశ ట్రైనింగ్కి పెట్టము. జస్ట్ మన స్టే కోసం మన ఫుడ్ కోసం మాత్రమే ఖర్చు చేస్తుంది. 33,800 రూపాయలు పర్ పర్సన్ ఉంది అంటే దిశ ట్రైనింగ్. చెప్పండి, అటెండ్ అవ్వడానికి రెడీ అయ్యారు అందరూ? ఉంటాయి గారు, సౌండ్ అయిపోయింది. మాట్లాడుతున్నారు గురుజీ 33,000 అంటే ఏమనుకుంటున్నారు అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటారు. 4 రోజులు 33,000 అంటే చిన్న విషయమా గురుజీ? ఏంది అనుకుంటున్నారు? అంటే మరి లైఫ్ అట్లా ఉంటుంది, మళ్ళా స్టే చేసాం అంటే ఆ ఫీల్, ఆ రాయల్ ఫీల్ అవన్నీ దొరుకుతాయి. 33,000 ఓకేనా? మరి ఏమైనా డిస్కౌంట్ చేపిద్దామా? మరి డిస్కౌంట్ చేపించడం ఎంత చేపిద్దాం? ఓకే, 800 రౌండ్ ఫిగర్ డిస్కౌంట్ చేపించేద్దామా? 33,000 రౌండ్ ఫిగర్ చేద్దామా? సరిపోతుంది? 800 మేనేజ్ చేస్తే సరిపోతుందా? చలో టైగర్స్, సో కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. ఈసారి దిశ ట్రైనింగ్ 4 రోజుల పాటు ఈ స్టార్ హోటల్ ఫెసిలిటీతో పర్ పర్సన్కి ఎంత ఛార్జ్ ఉండబోతుంది అంటే బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. సో ఈసారి దిశ కంట్రిబ్యూషన్ ఎంత ఉండబోతుంది అంటే జస్ట్ 9,360 రూపీస్ ఉండబోతుంది. 9,360 రూపాయలు అనేది సో ఒక పర్సన్కి దిశ ఛార్జ్ ఉండబోతుంది. ఈ 9,360 రూపాయలు అనేది కూడా ఎందుకు అమౌంట్ అంటే కూడా సింపుల్, ఫుడ్కి స్టేకి మాత్రమే ఈ అమౌంట్ ఛార్జ్ ఉంటుంది. అంతకు మించి దొరికే దిశ నాలెడ్జ్కి సంబంధించి ఎటువంటి రూపాయి కూడా మనం ఫీ పే రోజుల సెషన్ జస్ట్ ఫుడ్కి హాల్కి దానికి సంబంధించి మాత్రమే 9,360 రూపాయలు దొరకబోతుంది. అక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది అటెండ్ అయిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఈ అమౌంట్కి అక్కడికి వచ్చిన తర్వాత చూసిన ఫీల్ అయిన దానికి 40,000 50,000 పెట్టినా కూడా తక్కువే అంటారు. అలాంటి ఒక ఫీల్ దొరుకుతుంది అనమాట. సో దిశ ట్రైనింగ్ ఎలా ఉండబోతుంది ఈసారి అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, తర్వాత లిమిటెడ్ సీట్స్ అవైలబుల్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఏంటంటే ఎవరు ముందు వస్తే వాళ్ళకే కన్ఫర్మేషన్, మీ పొజిషన్స్ అనేది మీరు కన్ఫర్మేషన్ చేసుకోవడం బట్టి ఉంటుంది. సో ఫైనల్ డేట్ అనేది మేము అనుకుంటున్నాం అనమాట మ్యాక్సిమం July 25th వరకల్లా ఇది కంప్లీట్ అయిపోతుంది. July 25th వరకల్లా ఎవరైతే కంప్లీట్ అవుతుందో అది ఫైనల్ అవుతుంది. సో కాబట్టి దాదాపు ఒక నెల రోజుల వరకు టైం ఉంది. ఈ 9,360 రూపాయలు ఎలా చేయాలి గురుజీ అని ఒక క్వశ్చన్ మీకు వస్తే సింపుల్, వర్క్ పైన ఫోకస్ చేసేసి చెక్ రూపంలో తీసుకొని కూడా కంప్లీట్ చేసేయచ్చు. కాబట్టి సో ఎవరు కూడా మిస్ అవ్వకండి. లెఫ్ట్ ఒక 5 DDs, రైట్ ఒక 5 DDs కంప్లీట్ చేశారు అంటే ఆటోమేటిక్గా మనకు వచ్చే చెక్ ద్వారానే మన దిశ ట్రైనింగ్కి కూడా కంఫర్టబుల్గా రావచ్చు. సో ఎవరు కూడా బయట ఎక్కడో అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో 100% దీనిపైన ఫోకస్ చేసి ఎఫర్ట్స్ పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ఆల్రెడీ ఓసూరు నాగరాజ్ సార్ మొన్న ర్యాంక్ 3 ఇంకా 34,000 ఇస్తే 20,000 రూపాయలు ముందుగా దిశ కోసం మా వైఫ్ అండ్ హస్బెండ్ వస్తాను పెట్టాడు బాబుజీ. సరే పక్కకు పెట్టేసుకున్నాడు, తెలుసు అనమాట వాల్యూ. 20,000 రూపాయలు నాకు పంపించేసాడు మాజీ, నాకు డైరెక్ట్ పంపించేసి గురుజీ దిశ అమౌంట్స్ ఫస్ట్ పేరు మాయే రావాలి, మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా మేము పిల్లలు కూడా 2 వస్తాము, మా 4 కావాలి గురుజీ అని చెప్పాడు మాజీ. చలో గ్రేట్. సో కాబట్టి నేను అందరికీ చెప్పే విషయం ఒకటే టైగర్, సో ఛాన్స్ వచ్చినప్పుడే వినియోగించుకోండి. సీనియర్ లీడర్ని గురించి నేను లాస్ట్ నా ఛాన్స్ ఇవ్వండి అంటే మీ పేరు మిస్ అయిపోతుంది, గల్లంత అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఈ విషయం పైన కొంచెం జాగ్రత్త పెట్టుకోండి. దిశ అటెండ్ చేయడం వల్ల మంచి మనకు సర్టిఫికేట్ కూడా ఉంటుంది. సో మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే దిశ అటెండ్ అవ్వాలి అంటే ఒక మెయిన్ క్వాలిఫికేషన్ ఉంది. అందరు ఎవరు పడితే అలా వచ్చేయడానికి అవకాశం లేదు. డైరెక్ట్ సింపుల్గా రావడానికి నేను వచ్చేస్తాను గురించి డబ్బులు ఉంటే సరిపోతుంది అంటే డబ్బులు మ్యాటరే కాదు ఇక్కడ. దిశ అటెండ్ అవ్వాలి అంటే 100% ఇక్కడ ఏం చేయాలి అంటే ఆ లీడర్ 200 BV క్లోజింగ్ ఖచ్చితంగా చేసి తీరాలి.
200 బీవీతో క్వాలిఫై అవుతేనే దిశ ట్రైనింగ్ అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేదంటే లేదనమాట. సో అటెండ్ అవ్వడానికి ఎలా అంటే మన గ్రేట్ మెంటర్ సోమశంకర్ మహర్జీ ద్వారా దిశ ట్రైనింగ్ తీసుకోబోతున్నాం. బిగ్ కంగ్రాచులేషన్స్ టైగర్. థ్యాంక్ యూ మహర్జీ. థ్యాంక్ యూ. ఫంక్షన్ లో వస్తాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. కనీసం ఫోటో తీయడానికి కూడా ఛాన్స్ దొరకదు చాలా మందికి. అలాంటి గ్రేట్ లెజెండ్ ని డైరెక్ట్ గా 4 రోజుల పాటు గురుజీతో మనం టైం స్పెండ్ చేయబోతున్నాం. రెడీగా మనందరూ? సో లొకేషన్ వచ్చి క్లీన్ సిటీ బెంగళూరులో ఉండబోతుంది. బిగ్ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. 9th to 12th సెప్టెంబర్ వరకు డేట్స్ 4 days ఉండబోతుంది. సో ఈ 4 days ఆఫ్ లైఫ్ చేంజింగ్ సెషన్ దిశాకి మీకు అందరికీ వెల్కమ్ టైగర్. వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో దాన్ని బట్టి వాళ్ళ ఫోటో ప్లస్ వాళ్ళ ఫోటో ఇక్కడ వాళ్ళ పేరు అప్రిషియేషన్ దొరకబోతోంది. సో కాబట్టి సో దిశ ఎవరెవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో కూడా 200 బీతో క్వాలిఫై అయిపోండి. సో ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి ఎవరైతే 200 బీవీ క్లోజింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు దిశకి ఎలిజిబుల్ అయిపోతారు. సో వీలైనంత వరకు దిశకి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఎక్కువ మందిని తీసుకొచ్చేదానికి ప్లాన్ చేసుకోండి. ఎవరైతే పెద్దగా టీం తయారు చేయాలనుకుంటారో, పెద్ద నెట్వర్క్ తయారు చేయాలనుకుంటారో, పెద్ద స్టేజ్కి వెళ్ళాలనుకుంటారో మీరు లెఫ్ట్ రైట్ టీం ఉండేటట్టుగా తీసుకొని జాగ్రత్తలు తీసుకోండి. రెడీ టైగర్స్ అందరికీ మరి? సో ఇది అనమాట అంతా దిశకు సంబంధించింది. సో ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా. ఒకటే ఫైనల్లో గుర్తుపెట్టుకోండి, వాట్ యూ వాంట్, టెంపరీ ఎంజాయ్మెంట్, పర్మనెంట్ ఎంజాయ్మెంట్. ఏ ఎంజాయ్మెంట్ కావాలనుకుంటారా? టెంపరీ ఎంజాయ్మెంట్ కావాలనుకుంటారా, పర్మనెంట్ ఎంజాయ్మెంట్ కావాలనుకుంటారా? లైఫ్ పర్మనెంట్ ఎంజాయ్మెంట్ కావాలి అంటే సింపుల్ థింగ్, దిశ ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ దిశ అటెండ్ అవ్వండి. ఈ దిశ ట్రైనింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కూడా మీరు సింపుల్ డిస్కషన్ ద్వారా చేస్తే కూడా టైం వేస్ట్ అవుతుంది. సో మీరు దిశ ప్రమోషన్స్ కి కూడా మీ సీనియర్ అప్లయన్స్ వస్తారు, మీ ప్లాటినం అండ్ అబోవ్ అప్లయన్స్ మీ దగ్గరకు అవైలబుల్ ఉంటారు. మీరు ఎవరికైతే మీ డౌన్లైన్స్ ని చెప్పి తీసుకురావాలనుకుంటే కూడా మీ అప్లయన్స్ ద్వారా చెప్పించుకొని ప్రమోషన్స్ చేసుకోండి. సో దానికి సంబంధించి మన ప్లాటినం అండ్ అబోవ్ లీడర్తో స్పెషల్గా డిస్కషన్ చేయబోతున్నాం. చలో టైగర్స్, ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా. అండ్ ఇంకొక విషయం, సో మనం కూడా మళ్ళీ కలుసుకోవాలి కాబట్టి మధ్యలో సో ఆగస్ట్ 2nd రోజు మన ప్రోగ్రామ్ ఉంది. సో ఆ రోజు నేను మళ్ళీ మీ మధ్యలోకి వస్తాను. సో ఆ రోజు మళ్ళీ సెషన్లో మళ్ళీ రఫ్తార్ సెలబ్రేషన్ పేరుతో మనకు జరగబోతోంది. రఫ్తార్ అంటే విన్నారా పేరు ఎప్పుడైనా? రఫ్తార్ వికాస్ గురించి పెట్టారు. దాని మీనింగ్ కొట్టండి, గూగుల్ కొట్టి చూడండి ఎవరైనా. రఫ్తార్ అంటే టైగర్ అంటే యోధులు అన్నట్ట. ఓకే, ఇట్లా వచ్చింది మీనింగ్. రఫ్తార్ అంటే వేగం, స్పీడ్. అంటే ఇంకా కొట్టలేరా? రాలేదా మీనింగ్? వేగం అని వచ్చింది మరి. వేగం, స్పీడ్, రఫ్తార్ సెలబ్రేషన్. మనం కూడా ఒక రఫ్తార్ లీడర్ అన్నమాట. అంటే మనం చేసే పనిలో వేగవంతమైన లీడర్గా మనం కూడా తయారవ్వడం. సో ఈ సెలబ్రేషన్ యొక్క మోటో అనమాట. సో దానికి సంబంధించిన కూడా ఫర్దర్గా డిస్కషన్ చేసుకుందాం. సో 2nd రోజు మనం మధ్యలో మనం కలవబోతున్నాం, గుంటూరులోని లొకేషన్ అనుకుంటా. సో అక్కడ కలుస్తాం. సో ఇవే అనమాట మీతో షేర్ చేయాలనుకున్న విషయాలన్నీ కూడా. సో కాబట్టి టైగర్స్, అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో సేఫ్ షాప్ బిజినెస్లో ఏ చిన్న ఛాన్స్ వచ్చినా వదులుకోకుండా ముందుకు వెళ్ళిపోయేటట్టు రెడీగా ఉండాలి. రెడీ అందరూ? చలో మీరు మీ టీం అందరూ కూడా మంచిగా కలిసి దమ్దారుగా తయారు చేయండి టీంని, నెట్వర్క్ని. సో సింగపూర్ అనే ఒక పెద్ద టాస్క్ని మన మధ్యలో, సింగపూర్ టాస్క్ పైన మెయిన్ ఫోకస్ చేయండి. సింగపూర్ కంప్లీట్ అవ్వాలి, అవుతుంది కూడా. అవ్వతుందా లేదా అని డౌట్ వచ్చిందంటే నీ ప్రయత్నం లోపం ఒకటే రీజన్. నీ ప్రయత్నం సరిగ్గా లేకపోవడం, నువ్వు టైం ఇస్తలేవంటే మాత్రమే ఈ సింగపూర్ విషయంలో డౌట్. ఈ రోజుకి ఒక్క డీడీ క్లోజింగ్ అవ్వలేదు కాంటెస్ట్లో అనుకున్న పర్సన్ కూడా కాంటెస్ట్ గెలవచ్చు. ఎప్పుడు అంటే ఈ రోజు నుంచి మీరు ఇచ్చే టైము, మీరు ఇచ్చే సర్వీస్ బట్టి ఉంటుంది. కష్టపడకుండా ఊటికి ఏది రాదంటారు, అవునా కదా? కష్టపడకుండా ఊరికే ఏది రాదు అనేది ఎంత నిజమో, ఈరోజు ఫీల్డ్కి వెళ్ళకుండా ఇన్వాల్వ్ అవ్వకుండా కాంటెస్ట్కి గెలవాలి, సింగపూర్ గెలవాలి అనుకుంటే కానిపోయింది. సో కాబట్టి సింగపూర్ గెలిచారనుకోండి, దిశ అమౌంట్ చాలా ఈజీ అయిపోతుందేమో అనుకుంటా. చాలా ఈజీ అయిపోతుంది. సో కాబట్టి సో ఇవే విషయాలు మాట మీతో డిస్కస్ చేయాలి. ఒక 2 స్లైడ్లు షేర్ చేస్తాం. ఛాంపియన్ ట్రోఫీ చలో, మన 2వ తారీఖు జరగబోతున్న ఆగస్టులో జరగబోతున్నటువంటి ప్రోగ్రాంలో ఛాంపియన్ ట్రోఫీ కూడా ఉండబోతుంది. సో ఛాంపియన్ ట్రోఫీ విన్నర్స్, గెలుపు మీది, గర్వం మనది.
సో మరి పేర్లు కూడా మెన్షన్ చేసేసారు. టీం మొత్తం టోటల్ 9 టీమ్స్ ఉన్నాయి. ఓకే, సో గోపిశ్రీ మేడం, మల్లికార్జున్ సార్, మాధవరావు సార్, జోష్ మేడం ఒక టీం ఉంది. తర్వాత గ్యారా శ్రీనివాసరావు సార్ అండ్ శ్రీకాంత్ సార్ సెకండ్ టీం. ఉపేందర్, రామారావు, రాఘవయ్య సార్ మూడో టీం, ఖమ్మం టీం. తర్వాత బేబీ మేడం, శివాని మేడం, జ్యోతి మేడం, శ్యామవతి మేడం నాలుగో టీం. తర్వాత లీనా మేడం, మీరా బాబాజాన్ సార్ ఫిఫ్త్ టీం. ధర్నాస్ రవి సార్ టీం సిక్స్త్ టీం. కే జ్యోతి మేడం టీం. తర్వాత వాసమల రాజు సార్ టీం. వెంకట సాగర్, సుధాకర్ మాజీ వెంకట సాగర్ సార్, సుధాకర్ సార్ మీ టీం. సో టోటల్గా 9 టీంలు ఉన్నాయి. సో టీంలో ట్రోఫీ విన్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. ఛాంపియన్ ఎవరి టీంలో ఎక్కువ మంది కాంటెస్ట్ కార్డులో విన్నర్ అయినా విన్నర్ కింద కౌంట్ అయ్యే మాజీ. ఏదైనా గుర్తుపెట్టుకోండి టైగర్, ఇక్కడ ఉన్న ప్రతి లీడర్ కూడా పేద ఛాంపియన్ అవ్వద్దు, ధనిక ఛాంపియన్ అవ్వాలి. అర్థమవుతుందా? పేద ఛాంపియన్ కాకుండా ధనిక ఛాంపియన్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న ప్రతి లీడర్స్ మీరు విన్ అవ్వడం, మీతో పాటు మీ టీం లీడర్స్ విన్ అయ్యేటట్టు జాగ్రత్తలు తీసుకోండి. 100% ఛాంపియన్ ట్రోఫీ విన్ అవ్వడం, కొట్టడం అనేది చేయాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ టైగర్స్. సో లీడ్ లో ఇప్పటి వరకు వాసమల్ల రాస్తారు మాజీ, అంటే ఆయన లెఫ్ట్ రైట్ టీం వరకే పోటీలో. ఇప్పుడు లీడ్ లో హైలాండ్ విన్నర్స్ ముగ్గురు అయ్యారు మాజీ, ముగ్గురు అయ్యారు. లో చివరి ఓటు వచ్చే వరకు కూడా గెలుపుని నిర్ణయించలేము అన్నట్టుగా మిగతా లీడర్స్ని తక్కువ అంచనా వేయలేము. కానీ ప్రస్తుతం అనుకున్న దాంట్లో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో వాసమల్ల రాజు సార్ కంగ్రాచులేషన్స్, అదే ఫ్లోని కంటిన్యూ చేయండి. అండ్ మిగతా టీమ్స్ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. మళ్ళీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మిగతా టీంలో ఇప్పుడు గోపిశ్రీ మేడం లెఫ్ట్ రైట్ మొత్తం కలిపి ఒకటే టీం కింద పెట్టాం. లీనా మేడం లెఫ్ట్ రైట్ అంతా కలిపి ఒకటే టీం. అలానే గ్యారా శ్రీనివాసరావు, ఉపేందర్, వీళ్ళందరూ 7-8 మంది ఉన్నారు. అంటే 7-8 మంది లీడర్, ప్లాటినం లీడర్లు అందరూ కలిపి ఒకటే టీము. ఇక్కడ వాసమల్ల రాజు సార్ ఒక్కడే గోల్డ్ లీడర్ ఉన్నాడు, ఒకటే టీము. టీమ్స్ అందరినీ కూడా ఎలా వాళ్ళ ప్రాతిపదికన డివైడ్ చేశారు. సో డివైడ్ చేసిన దాని ప్రకారంగా టైగర్స్ సీరియస్గా తీసుకోండి, గెలిచి చూపించండి. ఎవరు గెలుస్తారు అనేది మాత్రం సో మీ చేతుల్లో ఉంది, మీరు పెట్టే ఎఫర్ట్స్ బట్టే ఉంటుంది. సో 100% మంచిగా ఫోకస్ చేస్తూ అందరూ గట్టిగా ట్రై చేసి విన్నర్గా తయారవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఎవరు కూడా టైం వేస్ట్ చేయకండి, టైం పాస్ చేయకండి, కొంచెం సీరియస్గా తీసుకోండి. ఓకేనా? అండ్ ఫైనల్గా చిన్నరావు సార్. ఎస్ మోజీ, ప్రతి వారం కూడా క్లోజింగ్స్ లో కూడా మోజీ 9 టీంలో ఎవరి టీంలో ఎంత క్లోజింగ్ జరిగిందో ప్లాటినం అండ్ అబౌవ్ లో మీరు ఒకసారి డిస్కషన్ కూడా అప్రిషియేషన్ కూడా చేద్దాం మోజీ. ఈ వారం నుంచే క్లోజింగ్స్ ఎవరి టీం నుంచి ఎంత క్లోజింగ్ అయిందో మేము మీకు రిపోర్ట్ పంపిస్తుంటాం మోజీ. సో దాని ప్రకారం మనం ప్లాటినం అండ్ అబౌవ్ లో కూడా డిస్కషన్ చేద్దాం. చలో టైగర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్ అందరికి కూడా. సో ఇంకొకరికి మాట్లాడడానికి ఛాన్స్ లేదు, టైం అయిపోయింది కాబట్టి ముట్టి పెట్టండి అందరూ కూడా. ముట్టి పెట్టండి అందరూ కూడా. I'm a Singapore winner. I'm a Singapore winner. I'm a Singapore winner. I'm a Singapore winner. I'm a big check achiever. I'm a big check achiever. Big check achiever. I'm a big check achiever. I'm a Disha qualifier. I'm a Disha qualifier. I'm a Disha qualifier. I'm a Disha qualifier. I'm a diamond. 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 Thank you మాజీ, కోటి కొడతాను. థ్యాంక్ యూ మాజీ, కోటి కొడతాను. పాదాబాబు, థ్యాంక్ యూ సో మచ్. ప్లాటినం అంటే జూమ్ పెట్టమంటారు మాజీ ఇప్పుడు? పెట్టారు ఒక 5-10 minutes. ఓకే మాజీ. టైగర్స్ ప్లాటినం అండ్ అబౌవ్ ఇప్పుడు జూమ్ కట్ చేసినాక వెంటనే యాడ్ అవ్వండి. ఓన్లీ ప్లాటినం అండ్ అబౌవ్ మాత్రమే. ఎందుకంటే ప్లాటినం అండ్ అబౌవ్ కి ఛాంపియన్ ట్రోఫీ గురించి గురుజీ కొంచెం స్ట్రిక్ట్ గా మాట్లాడతారు. ప్రతి వారం ఏ వారం ఏ టీమ్ లో ఎంత క్లోజింగ్ జరిగినా కూడా ఎక్కడి నుంచి ప్రతి వారం అప్రిషియేషన్ కూడా ఉంటుంది. సీనియర్ లీడర్లు అందరికీ ఇక్కడ నుంచి స్ట్రిక్ట్ గా ఉంటుంది అనమాట. సో జూమ్ కట్ చేసేస్తున్నాను అండ్ వెంటనే ప్లాటినం అండ్ అబౌవ్ ఇదే లింక్ లోకి యాడ్ అవ్వండి. మళ్ళీ నేను లింక్ పంపించను, మీరు యాడ్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. దిస్ గ్యారా చిన్నారావు, జై హింద్, జై హోసేప్ షాప్. మళ్ళీ యాడ్ అవ్వండి, మళ్ళీ యాడ్ చేసేస్తాం. ఓన్లీ ప్లాటినం అండ్ అబౌవ్ మాత్రం రండి, అఫీషియల్ ప్లాటినం అండ్ అబౌవ్.